హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ఉమెన్స్ కార్నర్లో వీడియో కాదు, జెంట్స్ కార్నర్లో వీడియో కాదు. ఇది వచ్చేసి కపుల్స్ కార్నర్లో వీడియో. లైక్ పేరెంట్స్ అవ్వాలి, పిల్లలు కావాలి, లైఫ్లో ఒక బేబీ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ వీడియో అవ్వబోతుంది అనమాట. సో మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాము, లైఫ్లో బేబీ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడవచ్చు. మీకు ఎంత కొంత నాలెడ్జ్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోతున్నాం హౌ టు గెట్ ప్రెగ్నెంట్ అవ్వడానికి బేసిక్గా మనకు తెలియాల్సిన థింగ్స్ ఏంటి అనేది చూడబోతున్నాం అనమాట. సో నార్మల్గానే ప్రెగ్నెంట్ అవ్వడం, ప్రెగ్నెన్సీ రావడం అంత ఈజీ విషయం కాదు. ఈ రోజుల్లో అయితే అసలే అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే చాలా కారణాల వల్ల, లైక్ ఫ్యామిలీ సెటిల్ అయిపోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వట్లేదు, నేను కెరీర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి, అందుకే ఇప్పుడే బేబీ వద్దు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో బేబీ గురించి ఆలోచనకి చాలా రీజన్స్ వల్ల కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది. లైక్ లైఫ్లో సెట్ అయిపోతే తర్వాత బేబీ వస్తే లైఫ్లోకి ఇంకా బాగుంటుంది ఇట్లా అనుకుని కెరీర్ గురించి, ఫ్యామిలీ గురించి, ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఆలోచించి లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం, అంటే ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళకుండా కొంచెం రోజులు స్టాప్ చేసి తర్వాత బేబీని కావాలి, తర్వాత కన్సీవ్ అవ్వాలి, ఇప్పుడు లైఫ్ అంతా ఓకే ఉందని అనుకొని చాలామంది ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కన్సీవ్ అవడంలో డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. నార్మల్గా వాళ్ళు ట్రై చేసినా కన్సీవ్ అవ్వకపోవడం, తర్వాత బయట ఫ్యామిలీ వాళ్ళు అడిగే స్ట్రెస్, ఇవన్నీ కలిపి చాలా ఎక్కువ టెన్షన్కి గురై డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతారన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు మాకు కన్సీవ్ అవ్వట్లేదు, ఎందుకు నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నార్మల్గానే ఏమంటే ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకునే వాళ్ళకి ప్రెగ్నెన్సీ గురించి కొంచెం బేసిక్ థింగ్స్ అనేవి తెలియాలన్నమాట. దాదాపుగా అందరికి తెలిసి ఉంటాయి, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే విషయం కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట. సో నార్మల్గా ప్రెగ్నెంట్ అవ్వాలని చూసే వాళ్ళకి ముందుగా మీకు మీ ఓవల్యూషన్ టైం అంటే ఏంటో తెలియాలి. మీ ఓవల్యూషన్ అంటే ఏంటంటే ఆ టైంలో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో నార్మల్గానే తరతరాల కొద్దీ ఓవల్యూషన్ అంటే ఏం లేదు, ఒక పీరియడ్కి ఇంకో పీరియడ్కి మధ్యలో ఉన్న 14 డేని ఓవల్యూషన్ డే లాగా అంటూ ఉంటారు. లైక్ మన పెద్దలుగా మనకి అట్లానే చెప్తా ఉంటారు. కానీ అందరు లేడీస్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఒకలాగే ఉండదు. అందరు లేడీస్లో ఓవల్యూషన్ టైం ఒకటే ఉండదు అన్నమాట. సో కరెక్ట్గా మీ ఓవల్యూషన్ టైం ఏంటి అనేది మీకు తెలియాలి. సో ముందుగా ఓవల్యూషన్ టైం అంటే ఏంటి, అసలు అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఏం చేంజెస్ వస్తాయో చూద్దాం. నార్మల్గా ఓవల్యూషన్ టైం అనేది లైక్ మనకి ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఓవల్యూషన్ టైం అంటాం. సో మన ఓవల్యూషన్ టైం ఎప్పుడు వస్తుందో మనకి ఎట్లా తెలియాలి. సో నార్మల్గానే ఈరోజు మీకు పీరియడ్ అయింది అనుకోండి, పీరియడ్ అయిన ఫస్ట్ డే నుంచి మన గర్భాశయంలో, మన అండాశయంలో ఒక అండం అనేది వృద్ధి చెందడం స్టార్ట్ అవుతుంది. ఒక అండం అనేది ఒక ఎగ్ ఫాలిక్యూల్ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది రోజుకి కొంచెం పెద్దగా అయిపోయి ఎగ్జాక్ట్లీ 18 మిల్లీమీటర్ నుంచి 20 మిల్లీమీటర్ వరకు ఒక ఎగ్ సైజ్ వచ్చాక మన అండాశయం అనేది అండాన్ని విడుదల చేస్తుంది. సో ఆ విడుదల చేసే టైంని మనం ఏమంటాం, ఓవల్యూషన్ టైం అంటాం అన్నమాట. సో ఈ ఓవల్యూషన్ టైం అనేది ఒక్కొక్కరి పీరియడ్ మెన్స్ట్రువల్ సైకిల్ని బట్టి ఒకలాగా, ఒక్కొక్కరి పీరియడ్ లెంత్ని బట్టి ఒకలా ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీలో, అంటే ప్రతి ఒక్క ఉమెన్లో ఎవ్రీ మంత్కి ఒకసారి ఒక అండం అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అండం రిలీజ్ అయిన టైంని, ఈ ఎగ్ రిలీజ్ అయిన టైంని మనం అంటాం ఓవల్యూషన్ టైం అంటాము. సో ఈ ఎగ్ అనేది రిలీజ్ అయ్యాక 16 hours నుంచి 20 hours, అంటే ఎగ్జాక్ట్లీ 1 day అనేది బతుకుంటుంది, లైవ్ ఉంటుంది అన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయిన 16 నుంచి 20 hours లోపు ఎగ్ తోటి ఒక స్పెర్మ్ అనేది ఫలదీకరణం జరిగితే, ఎగ్లోకి స్పెర్మ్ అనేది చొచ్చుకొని పోతే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది, మీరు కన్సీవ్ అవుతారన్నమాట. సో ఇక్కడ నార్మల్గా స్పెర్మ్ అనేది బాడీలో, లైక్ మీరు ఇంటర్ కోర్స్ చేశారనుకోండి, సో స్పెర్మ్ అనేది బాడీలో ఏంటంటే మనకి 3 to 4 days అనేది లైవ్లో ఉంటుంది, అంటే బతుకుతుంది. స్పెర్మ్ అనేది మన బాడీలో 2 నుంచి 3 రోజులు బతికి ఉండగలుగుతుంది. కానీ ఎగ్ అనేది మన బాడీలో 16 నుంచి 20 గంటలు మాత్రమే బతుకుంటుంది. ఆ 16 నుంచి 20 గంటల్లో స్పెర్మ్ ఎగ్తో ఫలదీకరణం చెందితే అప్పుడు ఎగ్ ఫర్టిలైజ్ అయిపోయి మనం కన్సీవ్ అయిపోతాం. ఫర్టిలైజ్ అయిన ఎగ్ అనేది గర్భాశయంలో ఏదో ఒక సైడ్కి గట్టిగా స్టిక్ అయిపోతుంది.
సో ఇలా ఓవ్యులేషన్ టైంలో మీరు మీ భాగస్వామితోటి హ్యాపీగా ఉన్నట్టయితే, మీరు ఇంటర్ కోర్స్ చేసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ మీకు ఓవ్యులేషన్ ఫస్ట్ డేకి ముందు అంటే ఓవ్యులేషన్ అయ్యే 2 days ముందు మీరు ఇంటర్ కోర్స్ చేసిన స్పర్మ్ మీ బాడీలో ఉన్నప్పుడు అది బతికే ఉంటుంది. సో అది ఓవ్యులేషన్ డే అంటే మీరు 2 days ముందు ఇంటర్ కోర్స్ చేశారు, ఆల్రెడీ 2 days అయిపోయింది, 3rd day మీకు ఓవ్యులేషన్ అయిపోయింది. సో ఆ రోజు ఆ ఎగ్ డైరెక్ట్గా ఆ స్పర్మ్ అనేది డైరెక్ట్గా వెళ్ళి ఎగ్తో చర్య జరిపిన ఎగ్లోకి చొచ్చుకొని వెళ్ళినా కూడా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు కన్సీవ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఆ టైంలో ఇంటర్ కోర్స్ చేస్తే ఎగ్ ఫర్టిలైజ్ అయిపోయి మీరు కన్సీవ్ అయిపోతారు, బేబీ పిండం ఫామ్ అవుతుంది అనమాట. అలాగే ఒకవేళ స్పర్మ్తో ఎగ్ అనేది చర్య జరపకుంటే, ఫలదీకరణం జరగకపోతే, ఫర్టిలైజ్ అవ్వకపోతే ఎగ్ అనేది మనకి నార్మల్గానే మెన్స్ట్రువల్ సైకిల్ లాగా అంటే లైక్ మనకి మళ్ళీ బ్లీడింగ్ లాగా నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చేసి బ్లీడింగ్ లోపల ఎగ్ బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మెన్స్ట్రువల్ సర్కిల్ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ డే రోజు మళ్ళీ ఎగ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా మీరు ప్రెగ్నెంట్ అవ్వాలంటే మీ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంకి జరగాలి. ఓవ్యులేషన్ కరెక్ట్ టైంకి జరిగినా కూడా మన ఎగ్ని ఫర్టిలైజ్ చేసే స్పర్మ్ అనేది హెల్తీగా ఉండాలి. లైక్ స్పర్మ్ యొక్క షేప్ హెల్తీగా ఉండాలి, స్పర్మ్ హెల్తీగా ఉండాలి. అలాగే ఏమంటే మీ ట్యూబ్లో ఎలాంటి బ్లాక్స్ అనేవి లేకుండా ఉండాలి. అప్పుడు మీరు ప్రెగ్నెంట్ అవ్వడం ఈజీ అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి 28 days కావచ్చు, కొంతమంది 30 days కావచ్చు. అట్లా ఒక్కొక్కరికి మెన్స్ట్రువల్ సైకిల్ ఒక్కొక్కలా ఉంటుంది. యావరేజ్గా ఓవ్యులేషన్ అనేది 25 నుంచి 45 days లోపు జరుగుతూ ఉంటుంది. అలాగే ఓవ్యులేషన్ ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే పీరియడ్కి 12 నుంచి 15 రోజులు ముందు జరుగుతూ ఉంటుంది. ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం నెక్స్ట్ పీరియడ్కి 12 to 15 daysకి మధ్యలో జరుగుతూ ఉంటుంది. సో మీ పర్టికులర్గా మీ ఓవ్యులేషన్ టైంని తెలుసుకోవడం ఎలా? సో ఈ విధంగా ఓవ్యులేషన్ టైంని మీరు పర్టికులర్గా తెలుసుకోవాలి అనుకుంటే ముందు మీరు లైక్ ఏమంటారు ఫాలిక్యులర్ స్టడీ అంటే అల్ట్రాసౌండ్ ద్వారా మీ పర్టికులర్గా మీ ఓవ్యులేషన్ టైం ఎప్పుడు ఉందో తెలుసుకోవచ్చు. సో ఈ అల్ట్రాసౌండ్లో ఏమవుతుందంటే దీనిలో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. మీరు ఏమంటే 3 to 4 times క్లినిక్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే 3 to 4 times మనకి స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల మనకి యాంగ్జైటీ పెరుగుతుంది, అలాగే స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి టెస్ట్ ఎట్ హోమ్ యూజింగ్ ఓవ్యులేషన్ కిట్ అని ఉంటుంది. సో ఓవ్యులేషన్ కిట్ని యూజ్ చేస్తే ఇంట్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఈ టెస్ట్ ఏమంటే నార్మల్గా మీ బాడీలో ఉన్న హార్మోన్స్ని బట్టి ఈ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్గానే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి ఓవ్యులేషన్కి 3 to 4 days ముందు ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్తో పాటు ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది మనకి 24 to 36 hours ఓవ్యులేషన్కి ముందు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ మనకి ఈ టెస్టింగ్ కిట్స్ అనేవి మీ యొక్క ఓవ్యులేషన్ టైంని ప్రెడిక్ట్ చేస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈస్ట్రోజన్ హార్మోనల్ లెవెల్ అలాగే ఎల్హెచ్ అనేది అంటే ల్యూటినైజింగ్ హార్మోన్స్ అనేవి ఈ రెండింటిని బట్టి మన యొక్క ఓవ్యులేషన్ టైంని యాక్యురేట్ చేయొచ్చు. అంటే ఈ రెండింటి యొక్క పెరుగుదల మన ఓవ్యులేషన్ టైంని ఇండికేట్ చేస్తుంటుంది అనమాట. సో ఈ విధంగానే మీరు ఎంచక్క ఇంట్లోనే వండుకుంటూ మీ ఓవ్యులేషన్ టైంని తెలుసుకోవచ్చు ఇలాంటి స్ట్రెస్ లేకుండా. సో దీంట్లో ఏమంటే మనకి నార్మల్గానే ఇంట్లోనే ఉంటూ ఓవ్యులేషన్ టైంని టెస్ట్ చేసే కిట్స్లో మనకి 2 types of కిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డిజిటల్ కిట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నార్మల్ కిట్ ఉంటుంది అనమాట. సో నార్మల్ ఓవ్యులేషన్ కిట్ ఉంటుంది అనమాట. సో ఈ 2 కిట్లలో కూడా ఎక్కువ యాక్యురసీ అంటే ఎక్కువ రిలేటెడ్ రిజల్ట్ చూపించేది డిజిటల్ కిట్. ఎందుకంటే డిజిటల్ కిట్లో ఏమంటే మీకు మీ పీరియడ్ సైకిల్ పర్ఫెక్ట్గా తెలియకపోయినా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీ హార్మోనల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకొని మీకు దాదాపుగా యాక్యురసీ ఉన్న రిజల్ట్ని తెలుస్తుంది అనమాట. డిజిటల్ కిట్ అయితే బెటర్ దాన్ నార్మల్ ఓవ్యులేషన్ కిట్. సో మరి ఓవ్యులేషన్ కిట్ని ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ ఓవ్యులేషన్ కిట్ని ఎలా యూజ్ చేయాలి? చాలా సింపుల్ వేలో డిజిటల్ ఓవ్యులేషన్ కిట్ని మీరు యూజ్ చేయొచ్చు. అది ఎలానో చెప్తాను. సో మరి టెస్ట్ కిట్లను ఎట్లా యూజ్ చేయాలి, ఓవ్యులేషన్ టెస్ట్ కిట్ని ఎట్లా యూజ్ చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ టెస్ట్ రిమైండర్ వస్తుంది. నార్మల్గా మీ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు మీకు రిమైండర్ వస్తూ ఉంటుంది. మీ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి మీరు టెస్ట్ చేసుకోవడం చెప్పేసి మనకు ఒక రిమైండర్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి హార్మోన్ లెవెల్స్ అక్యురసీ వచ్చినప్పుడు రిమైండర్ అనేది వస్తుంది. సో ఇట్లా రిమైండర్ వచ్చినప్పుడు ఏమంటే మనకి సెపరేట్గా స్ట్రిప్స్ ఇస్తారు. సో ఈ స్ట్రిప్స్ని మీ యూరిన్లో ఒక 15 seconds డిప్ చేయండి. మనకి ఒకటి మానిటర్ లాగా ఇస్తూ ఉంటారు. సో ఈ మానిటర్ని మీరు మీ ఫోన్కి అటాచ్ చేయాలి. తర్వాత ఏమంటే ఏదైతే యూరిన్లో డిప్ చేసిన స్ట్రిప్ ఉంటుంది కదా, సో ఈ స్ట్రిప్ని మనం మానిటర్కి అటాచ్ చేసేయాలి.
సో మానిటర్లో మీరు స్ట్రిప్ని అటాచ్ చేయగానే మీకు నార్మల్గా మీ ఫర్టిలిటీ లెవెల్స్ అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. లో, హై, అలాగే పీక్, ఇలా లెవెల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇదేమంటే మీ యొక్క హార్మోనల్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ విధంగా ఇది చూపిస్తూ ఉంటుంది. సో ఈ ఇనిటో కిట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను రియల్ లైఫ్లో దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. సో నాకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే మేము ఆల్రెడీ సెకండ్ బేబీ కోసం చూస్తూ ఉన్నాం కదా. సో నాకు నా ఓవ్యులేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇనిటో అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. మీకు మీ లైక్ పీరియడ్ డేట్ అనేది పర్ఫెక్ట్గా లైక్ మనం ఇంచుమించు వేస్తాం. సో నెక్స్ట్ పీరియడ్ డేట్ అనేది పర్ఫెక్ట్గా మీకు అంచనా లేకపోయినా ఇది అనేది మీ హార్మోన్ యొక్క లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకొని పర్ఫెక్ట్గా అక్యురసీ ఉన్న రిజల్ట్ని మీకు ఇస్తుంది. మీ ఫర్టిలిటీ టైంని, మీ ఓవ్యులేషన్ టైంని పర్ఫెక్ట్గా మీకు చూపిస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఈజీగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇనోటోని ట్రై చేయండి. ఇన్నో లింక్ నేను డిస్ట్రోలో వేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఏమంటే మీరు సేమ్ ఇదే ప్రాసెస్తో ఒకవేళ ట్రై చేసి బేబీ కోసం ట్రై చేసి 1 year 1.5 year అయితే మాత్రం మీకు ఏదైనా మెడికల్ ఇష్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ వైఫ్గా నెక్స్ట్ కావాల్సిన బేబీ కోసం మేము ఏ విధంగా ట్రై చేస్తున్నాము. సో ఇంకా మీరు బేసిక్గా ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే మనకి ఏ నాలెడ్జ్ ఉండాలి, లైక్ ఇంటర్ కోర్స్ ఒకటే కాదండి. సో పర్ఫెక్ట్ టైంలో చేసామా లేదా, పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ టైంలో ఇంటర్ కోర్స్ చేశారా లేదా, ఏ టైంలో చేయాలి, ఇవన్నీ దాదాపుగా తెలియాల్సిన విషయాలు. సో అవి మీతో షేర్ చేయాలని అనుకున్నాను, అందుకే వీడియోని షూట్ చేయడం జరిగింది. సో మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. నచ్చిందని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బాయ్.